హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కాజు కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్స్ ఇలా 1/2 kg తీసుకున్నాను. కొద్దిగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా ముక్కలు చేసి ఫ్రెష్గా ఇలా కడిగి పెట్టుకోవాలి. పీసెస్కి కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీకి ఎంత ఆనియన్స్ ఉంటే అంత టేస్ట్ ఫ్రెండ్స్. ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇది పక్కకు తీసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలానే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా స్టవ్ ఆపేసి ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా పక్కకు తీసుకోవాలి. టమోటోస్ 2 పెద్దవి తీసుకున్నాను, వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇలాచీ, లవంగం, జీలకర్ర వేసుకోవాలి. టమోటోస్ 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. సరిపడా ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి ఇదే ఫ్లేవర్గా బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. టమోటో, ఆనియన్ ఇది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి చిటికెడు, కారం పొడి వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకొని మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, కలిపేసుకోవాలి. 10 minutesలో ఉడికిపోతుంది మష్రూమ్స్. కొత్తిమీర వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. ఉడికించుకున్నవి సిమ్లో ఒక 2 minutes ఉడికించుకోవాలి. బటర్ నాన్లోకి, చపాతీల్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కాజు కర్రీ రెడీ. Please like and subscribe our YouTube channel Goldie Kitchen Magic World. Bye bye.